హాయ్ అండి. మ్యాథ్స్లో ఏపీ టెట్ ఏపీ డిఎస్సిలో భాగంగా ఈరోజు మనం ట్రై యువర్ సెల్ఫ్లో ఇంపార్టెంట్ బిట్స్ అనేటివి చేద్దాము. ఫస్ట్ది 17579 బార్ యొక్క అకర్ణీయ రూపం అన్నారు. ఇక్కడ చూడండి, మనము అకర్ణీయ రూపంలోకి మార్చేటప్పుడు 1.17.579 మైనస్ ఇది ఉంది కదా 17, ఈ 17 అనేది ఇక్కడ రాసుకోవాలా బై ఇక్కడ ఎన్ని సంఖ్యలకు బార్ ఉంటే అన్ని 9లు పెట్టుకోవాలన్నమాట. ఆన్సర్ వచ్చేసి 1 ఈ పాయింట్ తీసేయాలి. 1579 17579 17 పోతే 17562 బై 999 వస్తుంది ఆన్సరు. సో మనం అకర్ణీయ రూపంలోకి మార్చాలంటే ఈ పాయింట్ తీసేసి ఈ 17 ఉంది కదా, ఈ 17ని తీసేసినాం అనుకో, ఈ ఎన్ని ఉంటే అన్ని 9లు రాసుకోవాలన్నమాట. ఆన్సర్ అది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1.9999 అప్రాక్సిమేట్లీ మనం ఏం చేస్తామంటే 2గా రాస్తాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 0.2 బార్ 0.23 బార్ అని ఇచ్చినారు. ఇక్కడ మనము ఆన్సరు మనం చేస్తే 0.2222 అని రాసుకుంటాం కదా, అదే 0.232323 అని రాస్తాం కదా. అప్పుడు చేసినాడు ఏమవుతుందంటే 0.45 వస్తుంది. సో ఆన్సర్ 3 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్ 0.2727 0.7373 ఇక్కడ 7373 వేసుకుంటే 10 అవుతుంది. సో 1 అవుతుంది ఆన్సర్. సో 1.000 సో 1 పాయింట్ సంథింగ్ వస్తుంది. కాబట్టి మనము 2 ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్ 0.4 బార్ను p/q రూపంలో రాయగా p + q విలువ ఎంత అన్నారు. ఇప్పుడు మనం ఏం చెప్పినాము, అకర్ణీయ రూపంలోకి రాయాలంటే ఫస్ట్ ఏం చేయాలా, వన్ బై 3. సో ఇది ప్లస్ చేస్తేనే కదా 13 అవుతుంది, 13 చేస్తేనే కదా ఇక్కడ 4 వచ్చేది. సో మనం ఏం రాయాలా, 4 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ 127.1 డివైడ్ బై 1000. ఇప్పుడు మనం 1000తో డివైడ్ బై చేసినప్పుడు ఈ పాయింట్ అనేది 3 అంకెలకి ముందుకు వస్తుంది, అంటే అప్పుడు 0.1271 అవుతుంది. సో ఆన్సర్ 1 అవుతుంది. అంటే ఎన్ని సున్నాలు ఉంటే డివైడ్ బై చేసినప్పుడు ఏమవుతుందంటే ఎన్ని సున్నాలు ఉంటే అన్ని అంకెలకి ముందుకు వస్తుంది పాయింట్ డివైడ్ బై చేసి, అదే ఇంటూ చేస్తే కుడివైపుకి జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ 4.7 బార్ను p/q రూపంలో రాయగా, అంటే ఫస్ట్ మనము 4 ఉంది కదా, 4 0.7 బార్ ఉంటుంది. ఇంకా మనము ఇక్కడ 43/9 చూడండి, 9 1 జా 4.9 1 జా 9 4 జా 36. సో 7 బార్ వస్తుంది, అంటే 7 రిపీట్ అవుతుంది. మీరు క్యాలిక్యులేషన్ చేస్తే 9తో 43 4 36 36 అంటే 7 వస్తుంది. పాయింట్ పెట్టుకుంటే 0 9 7 63. సో మళ్ళీ 7 వస్తుంది, మళ్ళీ 0 తీసుకుంటాం, మళ్ళీ 7 తీసుకుంటాం, 63 వస్తుంది. అట్లా 7 బార్ వస్తూనే ఉంటుంది. మనం చిన్నగా క్యాలిక్యులేషన్ ద్వారా అయినా చేయొచ్చు, లేదా షార్ట్ కట్ మెథడ్లో అయినా చేసేయచ్చు. లేదు మీకు ఒకవేళ p/q రూపంలో రాయాలంటే 4 7 -4 బై ఇక్కడ ఒక సెకండ్కే తర్వాత కదా బార్ ఉన్నది, సో 9 రాసుకోవాలి. 9 రాసుకుంటే ఏమైంది 43/9 అయిపోతుంది. ఇది అకర్ణీయ రూపం మీకు ఇంతకుముందు చెప్పినట్లుగా. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ 0.07 + 0.008 + 0.9 అన్నారు, సమానమైనది. ఇక్కడ చూడండి, ఇవన్నీ వేసుకొని కూడేకి టైం ఎక్కువ అవుతుంది, కానీ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 0 పాయింట్ తర్వాత 9 ఉంది ఇక్కడ. సో 9 ఇక్కడ చూడండి 0.7
0.07 అన్న, అంటే సెకండ్ ప్లేస్లో 7 ఉంది. సో సెకండ్ ప్లేస్లో 7 రాస్తే ఇక్కడ చూడండి 0.008 అన్నారు, అంటే థర్డ్ ప్లేస్లో ఉంది. కుడినాడు కూడా థర్డ్ ప్లేస్లోనే ఉంటుంది కదా. అంటే మనం రాసేటప్పుడు ఇక్కడ చూడండి 0.9, 0.07, 0.008 రాస్తాం. అంటే అప్పుడు కూడేటప్పుడు 8, 7, 9.0 కదా వచ్చేది. సో ఇట్లా